నమస్తే నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ సమావేశాలలో రెండవ రోజు రసబసగా కొనసాగిన శాసన మండలి. వైద్య కళాశాలల పీపీపీ అంశంపై చర్చించాలంటూ ఆందోళనకు దిగిన వైసీపీ సభ్యులు. సభను సోమవారానికి వాయిదా వేసిన చైర్మన్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరణ కోరిన పలువురు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ఈ విషయంపై ఖచ్చితంగా చర్చ జరగాలన్న పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ పనితీరు, చేస్తున్న ఖర్చుపై శాసనసభలో వివరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. కూటమి ప్రభుత్వం వచ్చాక 457 కోట్లు చెల్లించామని వెల్లడి. పార్వతీపురం, మన్యం జిల్లా జియమ్మ వలస, కురుపం మండలాల్లో పర్యటించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాలు కలిగిన ఆహారం అందించాలని అధికారులకు ఆదేశం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు కొనసాగాయి. అటు శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం సజావుగా జరగగా, ఇటు శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైద్యశాలల అంశంపై చర్చించాలంటూ వైకాపా సభ్యులు ఆందోళనకు దిగారు. మండలి చైర్మన్ మోనేశ్వరరాజు ప్రశ్నోత్తరాలు చేపడుతున్న సమయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు తెలుగుదేశం సభ్యులు కూడా వైకాపాకు పోటీగా నినాదాలు చేశారు. వైకాపా ఆరోపణలను తిప్పికొడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో ప్రశ్నోత్తరాలు పూర్తయినట్లు చైర్మన్ ప్రకటించారు. వైద్య కళాశాలలపై స్వల్ప చర్చ చేపట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించామని, సభ సజావుగా జరిగేలా సహకరించాలని వైకాపా సభ్యులను ఆయన కోరారు. మరోవైపు జీఎస్టీ సంస్కరణల అంశంపై స్టేట్మెంట్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను మండలి చైర్మన్ కోరారు. సభలో ఆర్డర్లో ఉంచాలని పయ్యావుల విజ్ఞప్తి చేశారు. వైకాపా సభ్యులు తమ ఆందోళన కొనసాగించడంతో మండలి చైర్మన్ మోషేనురాజు సభను సోమవారానికి వాయిదా వేశారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ పై నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానమిచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోందని అన్నారు. అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగడం లేదన్నారు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలి, కానీ చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నామని చెప్పారు. బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అసెంబ్లీలో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరిగితేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఉప్పలపాడు పక్షుల కేంద్రం విషయంలో చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డులో ఎవరిని నియమించలేదన్నారు. కాలుష్య నియంత్రణ స్థానిక సంస్థలతో సంబంధం ఉన్న అంశం. పీసీబీలో ప్రత్యేకంగా ఉద్యోగులు లేరు. రాంకీ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నామన్నారు. వెంటనే చర్యలు తీసుకుంటే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయని గుర్తు చేశారు. ఫ్లెక్సీస్ ఎందుకు ప్రజలు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం, కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామ్యం తీసుకోకపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం, కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడలేకపోయి, ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నటానికి ఇది మనందరికి కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన అంటే డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది. కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్, ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి. కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మటానికి కనీసం 300 years పడుతుంది అధ్యక్ష. మనం వాడుతున్న ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే, మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో, లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందుల రక్తంలోకి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి.
ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే 500 years కానీ పట్టదు, అది పడుతుంది. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని, పేరు మాత్రమే మారిందని మంత్రి సత్యకుమార్ శాసనసభలో తెలిపారు. శాసనసభ 2వ రోజు సమావేశంలో ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ వైద్య సేవ ప్రస్తుత పరిస్థితిపై వివరణ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజాధనం దారదత్తం చేశారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శాసనసభలో ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీని కింద 457 కోట్ల చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో 13.42 లక్షల మంది లబ్ధి పొందారని వివరించారు. ఆరోగ్యశ్రీ అని ఎమ్మెల్యే ప్రశ్న అడిగారని, కానీ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోనే బ్రాండింగ్ జరుగుతోందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్లలో బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈ బెనిఫిషరీస్ 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లు అయితే, అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. రెండో విషయం, ఎందుకు ఈ పెరిగింది ప్రీ ఆథరైజేషన్, అడ్మిషన్ బెనిఫిషరీస్ ఏమో 6.88% పెరిగారు అధ్యక్ష. ప్రీ ఆథరైజేషన్స్ అంటే చెల్లించిన మొత్తం 7.88% పెరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అలాగే విద్యార్థినుల్లోనూ రక్తహీనత సమస్యలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం జిఎమ్మ వలస, కురుపం మండలాల్లో జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కురుపాంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ప్రతి విద్యార్థినికి 9 పాయింట్ల కంటే రక్తం తక్కువ ఉండరాదని అన్నారు. క్యారెట్, మునగాకు పోషకాలు కలిగిన ఆహారంతో మంచి ప్రయోజనం ఉన్నందున వాటిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. వయసుకు తగిన బరువు, ఎత్తుతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే రక్తహీనత ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రక్తహీనత సమస్యలు ఉన్న అమ్మాయిలకు సరైన పోషకాహారం అందించిన పిదప మరోసారి హెమోగ్లోబిన్ టెస్ట్ చేయించాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు, విద్యాశాఖ అధికారులకు మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు త్వరగా HB% పెరిగేలా చర్యలు తీసుకోవాలని కురుపాం సిహెచ్సి వైద్యునికి ఫోన్ ద్వారా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కురుపాంలోని ఏపీ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డిస్తూ విద్యార్థులతో కలిసి భుజించి ఆహార నాణ్యత ప్రమాణాలను రుచి చూశారు. ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యతో పాటు పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలని, విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. పాత జైల్ రోడ్లో గల నైట్ ఫుడ్ స్ట్రీట్లో దుకాణాల తొలగింపు వివాదాస్పదంగా మారింది. షాపులను తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు, పోలీసుల సహకారంతో అన్ని సిద్ధం చేసుకుని ఫుడ్ కోర్ట్ ప్రాంగణం వద్దకు వచ్చారు. ఇక్కడ వ్యాపారం చేస్తున్న వారు తమ షాపులు తొలగించవద్దంటూ జీవీఎంసీ అధికారులకు అడ్డుపడ్డారు. మరికొందరు నడి రోడ్డుపై పడుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారులు కొన్ని బడ్డీలను తొలగించే యత్నం చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ బడ్డీలను తొలగించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే వ్యాపారులు తమకు మరికొన్ని రోజులు ఇక్కడ అవకాశం ఇవ్వాలంటున్నారు.
తమ వ్యాపారం సాగించుకునేందుకు ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా న్యాయస్థానం ఆదేశాలు అమలు చేసి బడ్డీలను తొలగిస్తామని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేశారు. స్థానిక జనసేన నాయకుడు బొగ్గు శ్యామ్ బాధితుల తరపున రోడ్డుపై అర్ధనగ్నంగా పడుకుని నిరసన తెలియజేస్తున్న శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులపై మండిపడ్డారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మూర్తి యాదవ్ గారు ఈ పుట్టుకోడి మీద అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి హైకోర్టులో కేసు వేయడం జరిగిందని, ఆ కేసులో గౌరవ హైకోర్టు వారు ట్రీట్మెంట్ యాక్ట్ 2014 అనుసరించి వెండింగ్ జోన్లు, వెండింగ్ ప్లేస్ని డిసైడ్ చేసి వాళ్ళకి ఐడి కార్డులు అర్హతను బట్టి మంజూరు చేయమని చెప్పేసి అర్హత లేకుండా మంజూరు చేయొద్దని కూడా హైకోర్టు ఆదేశించిందని, దీని అనుసరించి ఇప్పుడున్న కమిషనర్ గారు ఇక్కడ పుట్టుకోటలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఐడి కార్డులు మంజూరు చేశారండి. ఇది స్ట్రీట్మెంట్ యాక్ట్ 2014 జీవో నెంబర్ 137/151 ప్రకారం ఈ యాక్ట్ ప్రకారం ఐడి కార్డులు మంజూరు చేశారండి. ఈ మంజూరు చేసిన కార్డుల్లో ఇప్పుడు ఇమీడియట్గా బళ్ళు తీయాలనుకుంటే రీఅప్లికేషన్ చేయాలి సార్. ఈ రీఅప్లికేషన్ ఏంటంటే ఆ చట్టంలో ఉన్నది 45 రోజుల కాల పరిమితితో అకామిడేషన్ ఎక్కడొక్కడ వేరే దగ్గర ఇక్కడ అవకాశం లేకపోతే వేరే దగ్గర ఇవ్వాలండి. అలాంటి చర్యలు ఇక్కడ ఏమీ చేయకుండా అందులో ఇంకో కోర్టులో కూడా హైకోర్టులో కూడా కేసు ఇంకా నడుస్తున్నాయి. నిధులు కొన్నిటికి కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని కొన్నిటిలో హైకోర్టు ఆర్డర్ కూడా ఉందని, హైకోర్టు ఆర్డర్లు కానీ స్టేట్మెంట్ యాక్ట్ని కానీ మనం ఉన్న కమిషనర్ గారు బేఖాతరు చేస్తూ ఇక్కడ పుట్టుకోర్టు సంబంధించి మొత్తం అన్ని బోర్లు కూడా ఇష్టానుసారంగా ధ్వంసం చేసి పట్టుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇంకో విషయం ఏంటంటే గతంలో మున్సిపల్ యాక్ట్ని అమలు పరిచినందుకు గాను స్ట్రీట్మెంట్ని అమలు పరచకుండా గతంలో 2016లో అప్పటి కమిషనరు హరినారాయణ గారికి గౌరవ హైకోర్టు శ్రీహరిపురం కేసు సంబంధించి అలాగే స్టేట్మెంట్ ఇష్టానుసారంగా తీసేయడం వల్ల గౌరవ హైకోర్టు వారు అప్పుడు కమిషనర్ గారికి 2000 జరిమానా 2 వారాల జైలు కూడా విధించిందండి. గౌరవ కమిషనర్ ఇప్పుడున్న కమిషనర్ ఇవన్నీ పరిశీలించి దయచేసి ఒకసారి గతంలో జరిగినవి ఇప్పుడు చట్టాలను గౌరవించి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీరు పనిచేయాలని కోరుకుంటున్నామండి. 163 మంది వ్యాపారం చేసుకుంటున్నారు. ఎవరికి ఎటువంటి నోటీసులు కానీ సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారు కానీ లోకల్లో లేనప్పుడు ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారు, అలాగే మేయర్ గారు కార్పొరేటర్లు అందరూ టూర్కి వెళ్ళారు, రాజస్థాన్ స్టడీ టూర్ కని. వీళ్ళు లేని టైంలో అధికారులు వచ్చి అక్రమంగా షాపులు తొలగిస్తున్నారు. గతంలో కరోనా ముందు కూడా తొలగించారు, కాకపోతే అప్పుడు మాకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి కరోనా తగ్గిన తర్వాత మీకు షాపులు పెట్టిస్తాము అని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా షాపులు తొలగిస్తున్నారు. నెక్స్ట్ మొన్నసారి ఎమ్మెల్యే గారు అధికారులు వీళ్ళందరూ విజిటింగ్కి వచ్చినప్పుడు కూడా మొత్తం ఇందులో అఫీషియల్ ఏంటి అనఫీషియల్ ఏంటి మాకు అనవసరం. ఇక్కడ రోడ్డు మీద పేదవాడు బతుకుతున్నాడు, ప్రతి పేదవాడు కడుపు మేము కొట్టాం. అందువలన ప్రతి వాళ్ళకి షాపులు ఉంటాయి. మేము గవర్నమెంట్ నామ్స్ పెట్టి ఏదో రెంట్ పెడతామో ఆశీలు పెడతామో అది పెట్టి మీ అందరినీ వ్యాపారం చేసుకుంటే మీకు స్వేచ్ఛను ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ మేయర్ కానీ వీళ్ళెవరు కానీ అందుబాటులో లేనప్పుడు అధికారులు అక్రమంగా షాపులు తొలగిస్తున్నారు. ఒక్కొక్క షాపులో సుమారు ఒక 5 పనిచేస్తున్నారు, 4 పనిచేస్తున్నారు. అంటే ఒక్కొక్క షాప్ మీద ఒక 5 కుటుంబాలు ఆధారపడ్డాయన్న. అలా 160 షాపుల మీద ఎన్ని కుటుంబాలు ఆధారపడ్డాయో ఆలోచించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు కానీ వీళ్ళందరూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎలాగో ఆలోచించాలి. పేదవాడిని పైకి ఎలా లేపాలో చేయాలి. కానీ వీళ్ళంతా దొంగతనం చేసో పిట్ పాకెటింగ్ చేసో బతకట్లేదు కదన్నా, నిజాయితీగా వ్యాపారం చేసి బతుకుతున్నాం. మీరు ఇచ్చిన ఫుడ్ కోర్టే కదండి. గతంలో మీరు కాకపోతే ఇంకో ఐఏఎస్ ఆఫీసరు ప్రజాప్రతినిధులు ఓపెన్ చేసిందే కదా. దాన్ని మీరు ఎలా డెవలప్ చేయాలో ఆలోచించాలి. కానీ తీసి 4 రోజుల తర్వాత ఇస్తాము, 15 రోజుల తర్వాత ఇస్తాము, ఏవో మీకు నోటుకు వచ్చిన మాటలు చెప్తున్నారు. ఏది బై లెటర్ లేదు. కానీ ఇక్కడ అందరూ బతుకుతుండే ఈ రోడ్డు మీద వ్యాపారం చేస్తున్నారంటే ఏసీ రూముల్లోని బెంచ్ కారుల్లో తిరిగిన వ్యాపారం చేయరు కదా. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు పోలాకి శ్రీనివాస్, జోగునాయుడు మాట్లాడుతూ గతంలో అంగీకరించిన హామీలను ప్రభుత్వం ఎప్పటి వరకు అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు అయ్యే వైద్య ఖర్చులు అంతటినీ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. జీపీఎఫ్తో కూడిన పెన్షన్ విధానాన్ని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి ప్రస్తుత ఉద్యోగులపై ఉన్న పని భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం విద్యుత్ ఉద్యోగులకు చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే జేఏసీలో ప్రతిపాదించిన అంశాలు ఏమన్నాయో వాటిని త్వరితగతిన వాళ్ళు పరిష్కరించాలని చెప్పేసి, ఉద్యోగులకి న్యాయమయ్యే కోరికలను పరిష్కరించాలని, సమస్యలు సత్వరమే మనకి కార్యసాధన దిశగా చేయాలని చెప్పేసి మరి ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్న
ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అంశం కానీ జీపీఎఫ్ టు ఈపీఎఫ్ అంశం కానీ ఉద్యోగుల ఖాళీల భర్తీ కానీ మరి జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగుల యొక్క జేఎల్ఎంతో సమానంగా వాళ్ళని రెగ్యులర్ చేయటంలో కానీ పొరుగు సేవల వారికి జీతభత్యాలు పెంచడం కానీ అదేవిధంగా వాళ్ళని రెగ్యులర్ చేయటం కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కానీ ఈ అంశాలన్నీ కూడా వెంటనే ప్రభుత్వం సాధించాలని చెప్పేసి సాధించే వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి మరి ఇంకా ఈ యొక్క కార్యక్రమం ఆందోళన ఈ యొక్క దశల వారీ కార్యక్రమం అనేది రోజు రోజుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యక్రమాలకు ముందుగా తీసుకెళ్తామని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఈ అంశాలను పరిశీలించాలని చెప్పేసి సత్వరం సాల్వ్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైతే మాకు న్యాయమైన డిమాండ్స్ అయితే ఉన్నాయో అందులో ఒకటి 1999 నుంచి 2004 వరకు రిక్రూట్ అయిన వాళ్ళందరికీ ఈపీఎఫ్లో ఉన్నది, ప్రభుత్వంలో ఏదైతే 2004 వరకు జీపీఎఫ్ ఉందో అదే మాకు వర్తింపజేయమని, అలాగే జేఈస్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేషన్ అయ్యి వాళ్ళని వన్ టైం సెటిల్మెంట్ల కింద వాళ్ళని ఏఈస్ ప్రమోషన్ ఇమ్మని, అలాగే మెడికల్ పాలసీ అన్లిమిటెడ్ ఇమ్మని, అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ఎందుకంటే ఈరోజు పవర్ సెక్టార్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలా కీలకం. వాళ్ళు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తూ వాళ్ళు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చే జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువగా ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనం అనే స్లోగన్తో మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ శాలరీస్ చేయాలని. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆధునిక విద్య తప్పనిసరి అని విశాఖ లోక్సభ సభ్యులు ఎం శ్రీ భరత్ అభిప్రాయపడ్డారు. ఏఐ ఆధునిక విద్యతోనే భవిష్యత్తు, కృత్రిమ మేధస్సు ప్రభావం అన్న అంశంపై క్యాథలిక్ ఎడ్యుకేషన్ సమ్మిట్ నగరంలో జరిగింది. ఈ సమ్మిట్ను ఎంపీ భరత్తో కలిసి విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ విద్యా విధానాన్ని సాంకేతికతతో అనుసంధానం చేయాలన్నారు. కొత్త తరం గ్లోబల్ స్థాయిలో ప్రతిభ చాటేందుకు శ్రమించాలన్నారు. పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా డిజిటల్ లెర్నింగ్, ఏఐ ఆధారిత ప్రాజెక్టులు, సృజనాత్మకత ఆవిష్కరణల వైపు విద్యార్థులు అడుగులు వేయాలని సూచించారు. విశాఖ అగ్రపీఠాధిపతి ఉడుముల బాల మాట్లాడుతూ ప్రపంచం వేగంగా మారుతున్న యుగంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సమ్మిట్లో విశాఖ, అనకాపల్లి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పలు విద్యాసంస్థల ప్రిన్సిపల్, విద్యార్థులు, విద్యారంగ నిపుణులు, పలువురు మేధావులు పాల్గొన్నారు. మృదువైన, శక్తివంతమైన, మన్నికైన పనితీరుతో ఒప్పో ఇండియా F315G సిరీస్ను ఆవిష్కరించింది. ఈ కొత్త సిరీస్ 3 మోడల్స్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా నగరంలో బీచ్ రోడ్లో ప్రముఖ హోటల్లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో F31 Pro ప్లస్, F31 Pro, F31 ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాటి నైపుణ్యం, పనితీరు, సంరక్షణపై డెమో చూపించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీలో ఈ మోడల్స్ తయారు చేయడం జరిగిందన్నారు. దీర్ఘకాలిక బ్యాటరీ, మెరుగైన వేడి నిర్వహణ, అధునాతన కనెక్టివిటీతో ఇవి రూపొందాయన్నారు. ఈ అప్గ్రేడ్లతో F315G సిరీస్ భారతదేశంలో 35,000 లోపు అత్యంత సున్నితమైన, అత్యంత మన్నికైన స్మార్ట్ ఫోన్ శ్రేణిగా నిలిచిందని తెలిపారు. అనేక ప్రత్యేకతలు కలిగిన ఈ ఫోన్లలో 100% వాటర్ ప్రూఫ్తో పాటు నీటిలో ఫోటోస్ తీసుకునే ప్రత్యేక ఫీచర్ ఉందని తెలిపారు. Today we are here for the F31 series which has recently launched in the market, and the F31 series is starting from 22,999. It is available in retail stores and also e-commerce, various e-com platforms from today. It is a wonderful durable phone which has amazing features when it comes to durability, when it comes to smoothness and fluency. Amazing features in camera, AI features, and also a very big battery of 7,000 mAh. Many other features are also available which I am sure our customers will definitely love and like. So you can check out the various offers that is also available right now for F31 series in the market. The amazing festive offers that is available currently. So yes, grab the F31 series now from market. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈఓఐ పేరుతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూ సొంత గనులు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మిటల్ స్టీల్ ప్లాంట్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు అంత ప్రేమని ప్రశ్నించారు. మెటల్ యాజమాన్యానికి కుటుంబ ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ పరవడాన్ని శ్రీనివాసరావు మండిపడ్డారు. సిపిఎం నేత కె లోకనాథ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు వలన ఎవరికీ ప్రయోజనం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ఆందోళన కూడా అంచేదానికి ప్రయత్నం చేస్తుంది. కనీసం అనుమతించకుండా ప్రజాస్వామ్య హక్కులను కూడా హరించడానికి ప్రయత్నిస్తుంది. 4 సంవత్సరాలుగా నిరాటంకంగా నడుస్తున్నటువంటి ధర్నా శిబిరాన్ని, దీక్షా శిబిరాన్ని ఎత్తేసి అక్కడ మొక్కలు పెట్టి మీరు ధర్నా చేయడానికి వీలు లేదు అని చెప్పిన వాళ్ళ నోళ్లు నొక్కడానికి ప్రయత్నిస్తున్నది. అంతేకాదు కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద తప్పుడు ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇక్కడ భరత్ కానీ లేకపోతే పల్లా శ్రీనివాసరావు కానీ వీళ్ళ ఉద్దేశపూర్వకంగానే పల్లా శ్రీనివాసరావు రికగ్నైజ్డ్ యూనియన్కి గౌరవాధ్యక్షుడు. అంటే ఆయన పార్ట్ ఆఫ్ లేబర్ యూనియన్స్. మరి పార్ట్ ఆఫ్ లేబర్ యూనియన్స్ అయినప్పుడు ఏ రకంగా ఆయన ఈ ఆరోపణ చేస్తారంటే ఆయనకి ఏదన్నా ముట్టిందా, లేకపోతే వాళ్ళ సంఘానికి ముట్టిందా, వాళ్ళ టీఎన్టీయూసీ వాళ్ళకి ముట్టిందా, వాళ్ళు ఎవరైనా ఇవ్వాలి. మరి ఎవరు దొంగలు బయట పెట్టాలి. మీరు చేసిన తప్పును మొత్తం కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద నెట్టి కార్మికోద్యమాలని విచ్ఛిన్నం చేయాలని, బలహీనపరచాలని, నైతికంగా దెబ్బతీయాలని అనుకుంటే క్షమించాలని నేరం అవుతుంది. ఈ రకమైన తప్పుడు ఆరోపణలతోటి వాళ్ళు ఈ కుట్రలు సాగించలేరు, ప్రైవేటీకరించాలనే కుట్రని సాగించలేరు. ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి, ట్రస్టీలుగా ఉండాలి, ప్రభుత్వాలు ట్రస్టీలుగా ఉండాలి. ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి ఏ రాజ్యాంగం ఏమీ చెప్పలే. ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి చెప్తున్న ఒక అంశం. ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూటమి నాయకులు ఏమని చెప్పారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సంరక్షిస్తాం, సొంత గనులు కేటాయిస్తామని తెలియజేశారు. దాదాపు 15 నెలల నుండి చూస్తే వాళ్ళ యొక్క వ్యవహారం అంతా చూస్తే ప్రైవేటు కంపెనీలకి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాపాడే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో దాదాపు 16,000 మంది ఉన్నారు. 16,000 మందిలో 8,500 మందికి మాత్రమే అక్కడ ఉద్యోగాలు వస్తే ఇంకా 8,000 మందికి ఉద్యోగాలు రాలేదు. ఎక్కువ మంది కాంట్రాక్ట్ లేబర్గా ఉన్నారు. ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు ఒక విషయం చెప్తున్నారు. ఏమని? ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి మేము అన్యాయం చేయమని. మరి కాంట్రాక్ట్ లేబర్ అందరూ పనిచేసిన వాళ్ళందరూ వివరాలు తీస్తే మెజారిటీ గాజువాకులో ఉండే భూములు కోల్పోయిన నిర్వాసితులే. మరి వాళ్ళకి న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యే గారు ఇట్లాగ మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏముంటుందనేది స్పష్టం తెలియజేశాం. అదే కాదు, ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో కూడా ఉత్తరప్రదేశ్ నుండి, బీహార్ నుండి తీసుకొచ్చి పనిచేస్తున్నారు. అంటే లోకల్గా ఓట్లు వేయడానికి మాత్రం ఈ ప్రజలు పనికొస్తారు, కానీ కార్మికులుగా మాత్రం పనికిరారా అనేది వాళ్ళు చెప్తున్నారు. చిన్న పిల్లలు తీసుకొస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ నుండి తీసుకొచ్చిన వాళ్ళందరూ కనీసం ఐటీఐ చదివిన వాళ్ళు కానీ లేదనుకో డిప్లొమా చేసిన వాళ్ళు కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు ఏమని చెప్పారు? ఈ ప్రాంత ప్రజానీకానికి అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఆ రకంగా ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్లో ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులు పనికిరారంట, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తారంట. అదే కాదు, తమ సమస్యలను పరిష్కరించాలంటూ రైల్వే ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ వాల్తేరు డివిజన్ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు డిఆర్ఎం కార్యాలయం సమీపంలో ఆందోళన నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రామిక యూనియన్ నేత రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల సమస్యల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం తక్షణమే గెజిట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 8వ వేతన సంఘం ఏర్పాటు చేసి కార్మికుల జీతభత్యాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నిత్యం రైల్వే లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ కార్మికుల ఉద్యోగుల వేతనాల్లో పెద్దగా మార్పు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు సిబ్బందిని తగ్గిస్తూ పనిభారం మరింత పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ సర్కార్ తమ సమస్యలపై చొరవ చూపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్రాన్ని హెచ్చరించారు. పే కమిషన్ అనేది ఏ ఉద్యోగికైనా సరే 10 సంవత్సరాలకు ఒక్కసారి ఉద్యోగుల యొక్క వేతనాలను రివ్యూ చేసి వారి యొక్క ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి పెరిగిన ధరలకు అనుకూలంగా, పెరిగిన ఆర్థిక అవసరాలకు అనుకూలంగా ఉద్యోగుల యొక్క జీవన ప్రమాణం దిగజారిపోకుండా కాపాడాల్సిన ప్రధానమైన బాధ్యత, లక్ష్యం పే కమిషన్కు ఉంటుంది. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం పే కమిషన్ వేస్తానని ప్రకటించి ప్రకటనకు మాత్రమే పరిమితమై ఇప్పటికీ కూడా గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ ఏదైతుందో అది ఇష్యూ చేయకుండా, కమిషన్ ఏర్పాటు చేయకుండా తత్సారం చేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు 2025 జనవరి 1వ తారీఖు నుంచి పే కమిషన్ యొక్క లాభం ఏదైతే ఉంటుందో అది 2026 జనవరి 1 నుంచి ఇంప్లిమెంట్ కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కనీసం కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు. మీ అందరికీ తెలుసు, చరిత్ర చూసుకున్నట్లయితే కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కనీసం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలాన్ని తీసుకుంటుంది. అటువంటిది ఈ జనవరి 1 నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సిన పే కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది తెలుగు భాష పరిరక్షణలో కూటమి ప్రభుత్వం మాట తప్పిందని తెలుగుదండు వ్యవస్థాపకులు పరావస్తు సూరి ఆరోపించారు. మద్దెలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహానికి నీరాజనాలు అర్పించి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సూరి మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకై ప్రభుత్వంతో అమ్మితుమ్మి తేల్చుకునేందుకు ప్రజా ఉద్యమం ప్రారంభిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ వద్ద గాంధీ మార్గంలో నిరసనలు తెలిపి పాలకుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. మాతృభాష పరిరక్షించుకోకపోతే భావితరాల్లో భాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెలుగు భాషకు పెద్దపీట వేసే వరకు తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని సూర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏయు విద్యార్థులు, సాహితీవేత్తలు చిన్న సూర్యనారాయణ, కేవీఎస్ మూర్తి, ఏ రామకృష్ణ, అరసం శ్యామసుందర్, ఆచార్య సూరప్పడు, పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు రాత్రికి బయలుదేరి తెలుగుదండు సభ్యులు అమరావతి వెళ్ళబోతున్నారు. అక్కడ ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో అసలు తెలుగు భాష మీద మీ వైఖరి ఏంటి అని ప్రభుత్వాన్ని మనం అడగబోతున్నాం. కాకపోతే అక్కడ ఎటువంటి అల్లర్లు చేయం, కానీ ప్రభుత్వము ఈ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగు భాష గురించి తన వైఖరిని ప్రకటించకపోతే మాత్రం దేనికైనా సిద్ధపడడానికి తెలుగుదండు సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికే దాదాపు ఒక 100 మంది పైనే విజయవాడకు చేరుకున్నారు. తెలుగుదండు సభ్యులు, ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మిగతా భాషాభిమానులు కావచ్చు. ఈరోజు కూడా మళ్ళీ ఇంకొక 50 మంది బయలుదేరుతున్నారు. అందరం కలిసి అక్కడ ఎటువంటి అల్లర్లు చేయం, కానీ ప్రభుత్వాన్ని అయితే గట్టిగా అడగడానికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేయడానికి మేము వెళ్తున్నాం. రెండవది, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం, అంతకంటే ముఖ్యంగా చంద్రబాబు గారి ప్రభుత్వం మీద మాకు సందేహం ఏంటి అంటే, గతంలో కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం 5 ఏళ్ళు కనీసం అధికార భాషా సంఘాన్ని కూడా ప్రకటించకుండా 5 ఏళ్ళు నెట్టుకొచ్చేసింది, తర్వాత మాయమైపోయింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయవద్దంటూ మాకవరపాలెం మెడికల్ కళాశాల ప్రాంతంలో శుక్రవారం వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. మెడికల్ కళాశాల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, ప్రైవేటీకరణ చేయవద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ, ఏదైతే మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2019 నాటికి రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉన్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయని, అందులో నర్సీపట్నం ఒకటన్నారు. ఇప్పటికే 60% పనులు పూర్తయిన మెడికల్ కళాశాల కూటమి నాయకులు కంటికి కనిపించకపోవడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పేదలకు అందవలసిన వైద్య విద్య, వైద్యంపై కక్ష కట్టి పెత్తందారులకు అప్పు చెబుతోందని దుయ్యపట్టారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేం సారాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
అనంతరం స్వామివారి అంతర్ల దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ సమావేశాలలో రెండవ రోజు రసబసగా కొనసాగిన శాసన మండలి. వైద్య కళాశాలల పీపీపీ అంశంపై చర్చించాలంటూ ఆందోళనకు దిగిన వైసీపీ సభ్యులు. సభను సోమవారానికి వాయిదా వేసిన చైర్మన్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరణ కోరిన పలువురు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ఈ విషయంపై ఖచ్చితంగా చర్చ జరగాలన్న పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ పనితీరు, చేస్తున్న ఖర్చుపై శాసనసభలో వివరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. కూటమి ప్రభుత్వం వచ్చాక 457 కోట్లు చెల్లించామని వెల్లడి. పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మ వలస కురుపం మండలాల్లో పర్యటించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాలు కలిగిన ఆహారం అందించాలని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.